నిశ్చిస్తున్నాం. ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ఉధృతి పెరుగుతోంది. గోదావరి నదిలో నీటి ప్రవాహంతో ప్రాజెక్టుల దగ్గర భారీగా నీరు వచ్చి చేరుతోంది. స్పిల్వే పైకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు తెరిచి కిందకి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఎగువ కాపర్ డ్యాం దగ్గర 30 మీటర్లకు నీటి మట్టం చేరిందని అధికారులు తెలిపారు. పోలవరం నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద పెరిగితే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని 48 గేట్ల నుంచి 7 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు. అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదలు పోటెత్తుతున్నాయి. వరద ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదతో గోదావరి, శబరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. విలీన మండలాల్లో పలు చోట్ల వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఏటపాక, కూనవరం, మియార్పురం, చింతూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల దగ్గరకు నీరు చేరుతోంది. ముప్పు ప్రాంతాల్లో పోలవరం నిర్వాసితులు ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇంద్రావతి, శబరి నుంచి వరద నీరు గోదావరిలోకి చేరుతోంది. దీంతో ధవళేశ్వరం దగ్గర వరద ప్రభావం పెరుగుతోంది. ఇవాళ 9 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు రావచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ బ్యారేజ్, ధవళేశ్వరం, విఘ్నేశ్పురం ఆర్మ్లో భారీగా వరద నీరు చేరుతోంది. నిన్న 1.5 మీటర్లు రాలి మద్దూరు, ఆర్మూర్లోని మొత్తం గేట్లను 2 మీటర్ల మేర పైకెత్తారు. ఈ ప్రాజెక్టు నుంచి 4 లక్షలకు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం దగ్గర నీటి మట్టం 8.70 అడుగులుగా ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరదలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ గ్రామాలు ముంపు బాట పట్టాయనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయ్యాయి. ప్రస్తుతం మనం జంగారెడ్డిగూడెం జల్లేరు వాగు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం జల్లేరు వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. ఇప్పటికే ఈ జల్లేరు వాగు గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఇంచుమించు పక్కనే సుమారుగా 1 కిలోమీటర్ బయటకు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. గ్రామస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. ఇటు ఎర్రకాలువకు సంబంధించి కూడా మొత్తం 4 గేట్లు పైకెత్తేశారు. వచ్చిన నీరు, వరద నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. సో ఎర్రకాలువ పక్కన ఉన్నటువంటి ఈ పంట పొలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. నిర్దోవలకు సంబంధించి ఈ ఎర్రకాలువ పూర్తి ముంపుకు గురి చేస్తుందనే చెప్పుకోవచ్చు. నిర్దోవల్లో ఎర్రకాలువ నది వెంబడి ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇప్పటికే ఏజెన్సీ గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. వేలేరుపాడు మండలంలో ఈ తుఫాను అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. అక్కడ వారికి భోజన, మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇప్పటికే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసరంలో ప్రజలు ఎవరన్నా ఈ కంట్రోల్ నెంబర్కి కానీ, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన నెంబర్ కానీ 100 కానీ ఫోన్ చేయాలని సూచించడం జరిగింది. మరోపక్క గోదావరి వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు వద్ద నుండి సుమారుగా 8 లక్షల క్యూసెక్కుల నీటిని, వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నదిలో వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. అటు గండి పోచమ్మ మైసమ్మ గుడికి కానీ, ఇటు
పట్టిసీమలో ఉన్న శివాలయానికి వెళ్ళడానికి పూర్తిగా దారులన్నీ మూసుకుపోయాయనే చెప్పుకోవచ్చు. నాటు పడవలు గోదావరిలో తిరగకుండా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి నది తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇటు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం చేశారని చెప్పుకోవచ్చు. జంగారెడ్డిగూడెం వద్ద ఉన్నటువంటి ఏదైతే గుబ్బల మంగమ్మ గుడి ఉందో ఆ గుడికి వెళ్ళే 2 దారులని కూడా అధికారులు మూసివేయడం జరిగింది. ఇప్పుడు అత్యంత ప్రమాదకంగా కొండవాగులు ప్రవహిస్తున్న నేపథ్యంలో గుబ్బల మంగమ్మ గుడికి, రహదారికి పూర్తి స్థాయిలో ఎవరు కూడా రావద్దని భక్తులకి ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎద్దువాగు పూర్తిగా వరద నీటితో పొంగి ప్రవహిస్తుంది. వేలేరుపాడు వద్ద కొంత అక్కడ గండి పడటంతో గ్రామాలు కొన్ని ముప్పుకు గురయ్యాయి. ఇప్పటికే అక్కడ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోపక్క కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి 2 SDRF బృందాలు ఇప్పటికే అక్కడ మోహరించాయనే చెప్పుకోవచ్చు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, జంగారెడ్డిగూడెం.